హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే నిద్ర అయితే లేస్తున్నాను. పిల్లలకైతే స్కూల్ లేదు, హాలిడేసు. పిల్లలకి స్కూల్ లేదంటే ఇంకా మనకి లంచ్ బాక్స్ హడావుడి అనేది ఉండదు కదా. కొంచెం లేటుగా నిద్ర లేచినా సరే ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈరోజు చేనుకైతే అన్నం పంపించాలి. టిఫిను అన్నం అన్నీ రెడీ చేయాలి. నిద్ర లేచేటప్పటికి టైం అయితే 7 అయింది. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ అయితే టిఫిన్ చేయాలి. ముందు ఇంట్లో తలుపులు కిటికీలు అన్నీ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ చేసే పని ఇదేను. నైట్ అయితేనేమో మనం కిటికీలు తలుపులు అన్నీ మూసేసి ఉంచుతాం కదా, దోమలు వస్తాయని. నైట్ పడుకునేటప్పుడు ఎవరైనా మొత్తం క్లోజ్ చేస్తాము. ఇంకా నిద్ర లేచిన తర్వాత మాత్రం మొత్తం ఓపెన్ చేసి ఉంచాల్సిందే. ఇంట్లోకి ఎండ గాలి వెలుతురు అనేది వస్తే చాలా మంచిది. ఇంకా నైటే గచ్చు మొత్తం ఊడ్చేసి కడిగేసి ముగ్గు అయితే వేసుకున్నాను. ఉదయం పూట అయితే ఈ పని లేదు. ముగ్గు అయితే సింపుల్గా మెలకల ముగ్గు అయితే వేశాను. మెలకల ముగ్గేసి ముగ్గులో పసుపు కుంకుమ అయితే వేశాను. మెలకల ముగ్గులైతే నాకు బాగా వేయటం అయితే రాదు. ఏదో కొంచెం కొంచెం అలా అలా నేర్చుకొని అయితే వేస్తున్నాను. ముగ్గులో ఒక చోట ఒక చిన్న పొరపాటు అయితే జరిగింది. చూసిన వాళ్ళు తప్పనిసరిగా నాకైతే కామెంట్లో చెప్పండి ఏం పొరపాటు జరిగిందో. ఇంకా మొత్తం అయితే అన్నీ ఓపెన్ చేసి అయితే పెట్టేశాను. మిరపతోటకి నీళ్ళు పెట్టడానికైతే మా ఆయన ఉదయాన్నే చేనుకి వెళ్ళాడు. ఇంక నేనైతే ఇప్పుడు టిఫిన్ రెడీ చేయాలి. టిఫిన్ రెడీ చేస్తే ఇంక వాళ్ళు వచ్చి టిఫిన్ తీసుకెళ్తారు. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని పని అయితే స్టార్ట్ చేస్తాను. గాబులు కడిగేసి నీళ్ళు అయితే పట్టాను. నైట్ నీళ్ళు అలాగే ఉండయి అనుకోండి, ఉదయానికల్లా బాగా చల్లగా ఉంటుంది. ఎక్కువ శాతం అసలు గాబులో నీళ్ళు లేకుండా చూసుకుంటాను. నైట్ కొంచెం నీళ్ళు మిగిలినా కానీ ఇంకా బయట గచ్చేది గడిగేస్తాగా, అప్పుడైతే అయిపోతాయి. కొద్ది గొప్ప మిగిలిన్నా కూడా తీసి బకెట్లో పెట్టి ఇంకా గాబు కడిగేసి మోటార్ అయితే వేస్తా. ఇప్పుడు నీళ్ళు అయితే వెచ్చగా ఉంటాయి. ఫేస్ వాష్ చేసుకున్నాను అనుకోండి, చాలా హాయిగా అనిపించిద్ది. అసలే చలి పుడతా చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకున్నామంటే ఇంకా చలి చలిగా ఉండి అస్సలు పని చేయాలనిపించదు. ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ హడావుడి అయితే లేదు కదా, అందుకనే తల దుమ్ముకొని జడైతే వేసుకున్నాను. ఇంకా పని ఇబ్బంది హడావుడి అనుకున్నప్పుడు అయితేనేమో పైన దుమ్మేసుకొని ముడిపెట్టి క్లిప్ పెట్టుకుంటాను. ఈ మంచం అయితే వాకిటికి అడ్డంగా ఉంది. మనం అటు ఇటు తిరగాలన్నా సరే ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఈ మంచం అడిగి తీస్తున్నాను. డబుల్ కాట్ మంచం ఉంది కదా, ఆ మంచం మీద అయితే నవీన్ పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. వాడికి స్కూల్ అయితే లేదు. ఇంకా పిల్లలు లేచిన కాంచి కూడా గొడవ చేస్తూ ఉంటారు, ఫోన్లు కావాలని, టీవీ అని. ఇంకా పిల్లలందరికీ స్కూల్ ఉంది. అందరికీ స్కూల్ ఉన్నప్పుడు ఒక్కళ్ళే ఉండాలంటే మాత్రం బాగా గొడవ చేసి విసిగిస్తారు. అదే పిల్లలందరికీ సెలవు అనుకోండి, చక్కగా బయటికి వెళ్ళి ఆడుకుంటారు. అందుకనే వాడు లేచేంత వరకు నిద్ర లేకుండా ఇంకా అలాగనే వదిలేశాను. ఇంకా మంచాలు అవన్నీ తీసి సర్ది అయితే పెట్టేసి ఇంకా వంటగదిలోకి వచ్చి టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు టిఫిన్ అయితేనేమో చపాతీలు చేస్తున్నాను. ఇంట్లో పిండిలు అయితే ఏం లేవు, దోశల పిండి కూడా అయిపోయింది. ఇంక ఈ 2 రోజులు ఏదో ఒక టిఫిన్ చేద్దాము, తర్వాత ఇంకా మండే నుంచి ఇడ్లీకి అయితే నానేద్దాం అనుకున్నాను. చేనికి నీళ్ళు పెట్టే విషయం అయితే తెలియదు. లేదనుకోండి మినపప్పు నానేసి ఇడ్లీ వేసామనుకోండి, మనకి టిఫిన్ చేయడానికి తేలిగ్గా అనిపించిద్ది. ఇలా చపాతీలు చేసి పంపించాలంటే కొంచెం కష్టంగా అనిపించిద్ది. చపాతీలు రుద్ది కాల్చి వీటిలోకి కూర చేయటం ఇదంతా ప్రాసెస్ కొంచెం కష్టంగా అనిపించిద్ది నాకు. అందుకని పిండి కూడా కొంచెం ఎక్కువే కలుపుతున్నాను. పిండిలో అయితే కొంచెం ఉప్పను కొంచెం నూనె అయితే వేసాను. చపాతీలు కొంచెం మెత్తగా ఉంటాయి. వాటర్ కూడా మనం మొత్తం ఒకేసారి పోసి కలపకూడదు, కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి. పిండి అనేది కొంచెం మెత్తగా ఉండాలి. మరీ గట్టిగా ఉన్నా కూడా చపాతీలు రుద్దటానికి కష్టంగా అనిపించింది. మరీ లూజ్గా ఉన్నా కూడా చపాతీలు రుద్దేటప్పుడు సరిగ్గా రావు, అంటుకొని పోయిద్ది. అందుకని మీడియంగా కలుపుకోవాలి. ఇంకా చపాతీల పిండి కలిపేశాను కదా, మూత పెట్టేసి పక్కనైతే పెట్టేశాను. పిండి అయితే ఇంక ఇప్పుడు బాగా నానిద్ది. ఈ లోపు అయితే ఇంకా కూరగాయలు కట్ చేస్తున్నాను. కూర అయితే వంకాయ టమాటా కూర చేస్తున్నాను. వంకాయ టమాటా కూర అయితే ఇంకా చపాతీల్లోకి అన్నంలోకి రెండిట్లోకి ఉపయోగపడిద్ది అని చెప్పేసి ఈ కూర అయితే చేస్తున్నా. ఇంట్లో కాకరకాయల కారం అయితే ఉంది. మొన్న కారం చేశాను కదా, ఆ కారం అయితే కొంచెం ఉంది. ఇంక ఈ 2 అయితే సరిపోతాయి. ఇంక ఇదిగోండి కూర కూడా పొయ్యి మీద అయితే వేసాను. కూర అయితే ఉడుకుతూ ఉంది. ఈలోపు నేను ఇంకా హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. ప్రతిరోజు హాట్ వాటర్ అనేది తప్పనిసరి. ఉదయం పూట తాగుతున్నాను కానీ ఇంకా తర్వాత అయితే అసలు మంచినీళ్ళే తాగాలనిపించట్లేదు. మంచినీళ్ళు దప్పికవ్వట్లేదు. ఒకవేళ తాగుదామన్నా కూడా చాలా చల్లగా ఉంటున్నాయి. రోజు మొత్తం మీద ఇంక ఇప్పుడు ఉదయం పూటే తాగుతుంది. లేదనుకోండి ఏదన్నా తినేటప్పుడు కొంచెం వాటర్ తాగుతున్నాను. అసలు వాటర్ అయితే తాగట్లేదు, తాగాలనిపించట్లేదు కూడా. అందుకనే ఎంత పని ఉన్నా సరే ఉదయం పూట మాత్రం తప్పనిసరిగా వాటర్ అయితే తాగుతాను. ఇంకా చపాతీలు చేయడానికైతే చపాతీలు కాల్చే పెనం ఉంది కదా, అదైతే కడుగుతున్నాను.
చపాతీలు కాల్చబోయే ముందు పెనాన్ని అయితే కడుగుతాను. మనం చపాతీలు కాల్చేటప్పుడు పెనం అనేది నల్లగా చెక్కుల్లా కట్టిద్ది. మనం ఒక్కోసారి గ్యాస్ అనేది హై ఫ్లేమ్‌లో పెడతాము. అలాంటప్పుడు పెనం అనేది నల్లగా వచ్చేసిద్ది. మనం అలాగే ఉంచి మళ్ళీ చపాతీలు కాల్చామనుకోండి, ఆ నల్లగా ఉన్న చెక్కు మొత్తం చపాతీలకు అంటుకొని చపాతీలు నల్లగా వచ్చేస్తాయి. అందుకని చపాతీలు చేయబోయే ముందు తప్పనిసరిగా పెనం అయితే కడుగుతాను. చేసిన తర్వాత మాత్రం కడగను. చేసిన తర్వాత కడిగామనుకోండి పెనం అనేది తుప్పు పట్టిద్ది. దానికి ఎప్పుడూ నూనె ఉండాలి. దోసల పెనమైనా అంతేను. దోసలు పోయబోయే ముందు కడుగుతాను. పోసిన తర్వాత మాత్రం కడగను. ఆయిల్గా ఉంటే తుప్పు పట్టకుండా ఉంటాయి. ఇనప వస్తువులు ఏవైనా సరే వాటికి కొంచెం ఆయిల్ రాసి పెట్టాలి. లేదనుకోండి తుప్పు పడతాయి. ఇప్పుడైతే చపాతీలు చేస్తున్నాను. చపాతీలు చేస్తా కాలుస్తున్నాను. ఈరోజైతే కొంచెం ఎక్కువ చపాతీలే చేయాలి. తప్పదు. ముందు టిఫిన్ చేసి పక్కన పెట్టేశాను అనుకోండి, తర్వాత నిదానంగా నా పనులైతే చేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళు చేను నుంచి వచ్చేటప్పటికి టిఫిన్ చేయలేదనుకోండి లేట్ అయిపోయిద్ది. అదే ఇడ్లీ కానీ దోశలు కానీ అయితే ఫాస్ట్గా చేయొచ్చు. చపాతీలు రుద్ది కాల్చాలంటే లేట్ అయ్యిద్ది. అందుకని ముందు చేసి పక్కన పెట్టేశాను అనుకోండి ఇబ్బంది లేకుండా ఉండిద్ది. ఇప్పుడైతే అంట్లు కడుగుతున్నాను. ఉదయాన్నే అంట్లు కడగలేదు కదా, నైట్ అంట్లు, ఉదయం పూట టిఫిన్ చేశాను కదా, ఆ టిఫిన్ అంట్లు అన్నీ ఒకేసారి కడిగేస్తున్నాను. చపాతీలే కాబట్టి అంట్లు అనేవి అంత ఎక్కువగా ఉండవు. ఇడ్లీ వండినప్పుడైతే మాత్రం కొంచెం అంట్లు ఎక్కువగా వస్తాయి, కానీ మిగతా ఏ టిఫిన్కైనా కానీ అంట్లు కొంచెం తక్కువగానే ఉంటాయి. అంట్లు ఎప్పుడు నీట్గా ఉండాలంటే మనం రుద్దేటప్పుడే కొంచెం గట్టిగా అదిం పెట్టేసి నీట్గా రుద్దుకొని కడుక్కుంటే అంట్లు ఎప్పుడూ నీట్గా ఉంటాయి. ఏదో అద్రాబెద్రాగా కడిగేసామనుకోండి అంట్లు నీట్గా కనిపించవు. ఎవరన్నా వచ్చినప్పుడు గిన్నెలు ఇవ్వటానికైనా దేనికైనా కానీ ఇబ్బంది పడుతుంటాము. అంట్లు నీట్గా లేవు, టీ మరకలు అలాగనే ఉన్నాయి, బాండీ మీద మరకలు అలాగనే ఉన్నాయని ఇబ్బంది పడతాము. అందుకని కొంచెం లేట్ అయినా సరే నీట్గా రుద్ది కడిగామంటే అంట్లు చాలా నీట్గా ఉంటాయి. ఇలాంటి బాండీలు కానీ, అన్నం గిన్నెలు కానీ, పెరుగు గిన్నెలు కానీ స్టీల్ కబ్బరి పెట్టి రుద్దుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయి. ఎక్కువ కష్టపడకుండా అంట్లు శుభ్రంగా ఉంటాయి. మొండి మరకలు పోవాలంటే ఎలా క్లీన్ చేయాలి, ఎలా రుద్దాలి అని టిప్స్ అని అవన్నీ ఇవన్నీ పాటించాల్సిన అవసరం ఉండదు. మనం చేసేటప్పుడే ప్రతి పని అనేది పర్ఫెక్ట్గా చేసుకున్నాం అనుకోండి, తర్వాత ఏ టిప్స్ పాటించాల్సిన అవసరం ఉండదు. మనం వంట చేస్తున్న దగ్గర నుంచి వాటిని క్లీన్ చేసుకునేంత వరకు మన పనులు అనేవి పర్ఫెక్ట్గా చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి టిప్స్ పాటించాల్సిన అవసరం ఉండదు. వంట చేసేటప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవటం, ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నెలో మార్చకుండా ఉండటం, ఇలాంటి టిప్స్ పాటించామంటే తర్వాత మనం వాటిని క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. అంట్లు మొత్తం కడిగేసి అదిగోండి పక్కనైతే పెట్టేశాను. ఈలోపు బట్టలు అయితే ఉతికేసి మొత్తం జాడిస్తున్నా. బట్టలు మాత్రం 2 సార్లు అయితే జాడిస్తాను. బట్టలైనా అంతేను, ఉతికేటప్పుడు జాగ్రత్తగా ఉతికేసుకున్నాం అనుకోండి మరకలు లేకుండా నీట్గా ఉంటాయి. పాత బట్టలైనా సరే మనం కట్టుకున్నప్పుడు బాగా నీట్గా కనిపిస్తాయి. బట్టలకి ప్రతి ఒక్కదానికి అయితే బ్రష్ కొడతాను. సరుపులో నానబెట్టేసి బ్రష్ కొట్టామనుకోండి బట్టలు చాలా నీట్గా ఉంటాయి. మరకలు అనేవి కనిపించవు, కాలర్ మీద మరకలు ఉండవు. పిల్లలు ఉన్నారనుకోండి ఆడుకుంటా మురికి ఎక్కువ పూసుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళు బట్టలకు బాగా బ్రష్ కొట్టి ఉతికితే బట్టలు చాలా నీట్గా ఉంటాయి. బట్టలు మురికి లేకుండా ఉన్నాయి అనుకోండి త్వరగా చినగను కూడా చినకవు. బట్టలన్నీ ఉతికేసిన తర్వాత నేను టిఫిన్ తినేసి టీ తాగేసి తర్వాత ఇంటి క్లీనింగ్ పని అయితే మొదలు పెడతాను. ఇల్లు అయితే మొత్తం కసులు ఉడుస్తా వస్తున్నాను. వంట పని కూడా అయిపోయింది కదా, ఉదయాన్నే కూర అయితే చేశాను. వంకాయ టమాటా కూర ఉంది, కాకరకాయల కారం ఉంది, నూనె పచ్చళ్ళు అయితే ఉన్నాయి. కార పచ్చడి ఉంది, మామిడికాయ పచ్చళ్ళు ఉన్నాయి. ఈ పచ్చళ్ళు అయితే ఉన్నాయి కదా, వేరే కూర చేయాల్సిన అవసరం అయితే లేదు. పిల్లలు పులుసు కూరలు అయితే తినరు. ఇలాంటప్పుడు వాళ్ళకి పులుసు కూర వేసి ఒక ఆమ్లెట్ కానీ అప్పడం కానీ వేసి ఇచ్చాననుకోండి వాడు కూడా తింటాడు. ఇల్లు కసువులు ఉడబోయే ముందు కూడా ఎక్కడ వస్తువులు అక్కడైతే సర్దేసుకుంటాను. గ్యాస్ బండ మీద ఏమీ లేకుండా చూస్తాను. ఇంకేదైనా ముఖ్యమైన వస్తువులు ఇప్పుడు అవసరం అనుకున్నవి అయితే ఉంచుతాను, కానీ లేదనుకోండి గ్యాస్ బండ మీద ఉన్న వస్తువులన్నీ తీసి అర్మార్లో సర్ది పెట్టుకుంటాను. పొయ్యి కూడా నీట్గా దులిపేసుకొని క్లీన్ చేస్తాను. ఏ గది కసువు ఊడ్చేటప్పుడు ఆ గదిలో వస్తువులు అనేవి అడ్డం లేకుండా ఎక్కడ వస్తువులు అక్కడైతే సర్ది పెట్టుకుంటాను. మంచం మీద పిల్లలు కానీ ఏమన్నా వేసారనుకోండి అవన్నీ తీసి సర్ది పెట్టుకోవటం. ఇంట్లో దువ్వేళ్ళు అవన్నీ ఇంట్లో వాళ్ళు తలదుంకొని ఎక్కడ పడితే అక్కడ పెడతా ఉంటారు. అవన్నీ తీసి ముందు ఎక్కడ వస్తువులు అక్కడ సర్ది పెట్టుకున్నాం అనుకోండి మనం ఇల్లు ఊడ్చుకోవడానికి కూడా మనకి పని అనేది అర్థమైద్ది. కుర్జీలు కూడా తీసి ఒక పక్కన పెట్టేసామనుకోండి, ముందు కుర్జీలు పెట్టుకునే కాడ కసువు ఊడ్చుకొని అక్కడ పెట్టేసామంటే మళ్ళీ వాటిని ఊడవలసిన పని ఉండదు. కసువు ఊడ్చేటప్పుడు ఎక్కడన్నా లైట్గా బూజు కనిపిస్తూ ఉందనుకోండి చీపిరి పెట్టి వాటిని దులుపుకుంటా అయితే ఊడుస్తాను.
కబోర్డ్స్ ఉంది కదా, కబోర్డ్స్ చుట్టూ అప్పుడప్పుడు బూజు అనేది పట్టిద్ది. మూలల్లో ఎక్కువ బూజు ఉంటది. ఇంకా అవన్నీ కసుపుచ్చేటప్పుడు చూస్తాను ఒకసారి ఎక్కడ దుమ్ముంది ఏంటి అనేది చూసి ఇంకా చీపిరికి అందినంత వరకు దులుపుతాను. చూడండి దుమ్మైతే ఎంత దుమ్ముందో, సన్న దుమ్ము. మన కంటికి కనిపించని దుమ్ము అనేది చాలా ఉంటదనుకోండి. అందులో రోడ్డు పక్కన ఇల్లులంటే ఇంక మనం చెప్పనవసరం లేదు. ఎక్కువ ఏయో ఒకటి తిరుగుతూ ఉంటాయి. ఆ దుమ్ము అనేది ఇంట్లోకి వస్తూ ఉంటది. మాకు బయట వరండా కూడా ఎక్కువ ఓపెన్ ఉంటది కదా, అందుకని ఎక్కువ దుమ్ము వస్తది. పైన కిటికీలు అవి ఉన్నాయి. కిటికీలకు కూడా మేము మెస్ గానీ ఏం కొట్టించలేదు. అందుకోసమే మాకు దుమ్ము మరీ ఎక్కువ వచ్చిద్దనుకోండి. బెడ్షీట్ కూడా శుభ్రంగా ఇదిలిచ్చేసి బెడ్షీట్ కూడా ముడతలు లేకుండా నీట్‌గా వేస్తాను. ఇంక బెడ్షీట్ కూడా మార్చాలి. కాకపోతే ఇంక పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కదా, మనం మార్చినా సరే వాళ్ళు ఎక్కి, తొక్కి, తింటా ఎయ్యో ఒకటి ఏసి మళ్ళీ దాన్ని ఒక రోజు, 2 రోజులకే మురికి మురికి చేస్తారు. అందుకని వాళ్ళకి స్కూల్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మారుద్దాంలే అని చెప్పేసి ఇంకా అలాగనే ఉంచాను. కసువు ఊడ్చేసి ఏ గదిలోకి ఆ గదిలో ఇలా కుప్పలాగైతే చేస్తాను. ప్రతి గదికి ఇలాగనే చేస్తాను. అంటే 2 గదులేగా ఈ గదులకి. ఇంకా బయట వరండా అవి ఉంటాయి కదా, అవి మొత్తం ఓపెన్ ప్లేసే కదా, అవన్నీ మొత్తం ఊడ్చేసి ఓ చాట కుప్పలాగా అయితే చేస్తాను. కసువులైతే ఊడ్చేసాను. కసువులు ఊడ్చేసిన తర్వాత ఇంకా మొత్తం బండ్లయితే తుడుచుకుంటా వస్తున్నాను. ఫస్ట్ వంటగది తుడుస్తాను. వంటగది తుడిచిన తర్వాత ఇంకా టీవీ అను మంచం ఉంది కదా, ఆ గది తుడుస్తాను. ఆ గది తుడిచిన తర్వాత ఇంక ఈ వరండా అయితే తుడుస్తా. నీళ్ళల్లో కొంచెం సర్పేసి సరుపు నీళ్ళతో అయితే తుడుస్తాను. బండ్ల మీద ఏమైనా జిడ్డు మరకలు ఉన్నా కానీ ఏదైనా మరకలు ఉన్నా కానీ పోతాయి. బండ్లు కూడా చాలా నీట్‌గా ఉంటాయి. బండ్లు మాత్రం ఒక్కసారే తుడుస్తాను. కొంచెం నీళ్లు చల్లేసి ఇంక బండ్ల తుడిచే కర్ర తీసుకొని ఇలా ఒక్కసారే తుడుస్తాను. 2 సార్లు, 3 సార్లు అయితే తుడవను. కానీ బండ్లు కూడా చాలా నీట్‌గా ఉంటాయి. ఒక్కసారి తుడిచినా కానీ ప్రతిరోజు తుడుచుకుంటాము. బండ్ల తుడిచే కర్ర కూడా మనం నీట్‌గా ఉంచుకున్నామనుకోండి, ఇంకా 2, 3 సార్లు తుడవాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి తుడిచినా కూడా బండ్లు చాలా నీట్‌గా కనిపిస్తాయి. పనులు కూడా మనం ముందు ఏ పని చేయాలి, ఇప్పుడు మనకు అవసరం ముఖ్యంగా ఏ పని అనేది అవసరమని తెలుసుకొని ముందు ఆ పని అయితే పూర్తి చేసుకోవాలి. నాకైతే ముందు ఈరోజు టిఫిన్ చేయటం అవసరం. ఎందుకంటే చేని పంపించాలి కాబట్టి. అందుకని ఫస్ట్ ఆ పని అయితే పూర్తి చేసి తర్వాత వేరే పనులైతే చేశాను. టిఫిన్ చేసి వాళ్ళకి టయానికి అందించాననుకోండి, ఇంకా మనల్ని ఎవరు ఏమో అనరు, ఎవరు కదిలిచ్చే వాళ్ళు ఉండరు. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం అన్నం టైం వరకు ఈలోపు మన పనులన్నీ చక్కగా పూర్తి చేసుకోవచ్చు. బండ్లు కూడా మొత్తం తుడిచేసాను. గొంతులు అవి ఉన్నాయి కదా, టైం ఉంటే ఊడుస్తాను, లేదనుకోండి సాయంత్రం ఊడుస్తాను. వీళ్ళని బట్టి పనులైతే చేసుకుంటాను. ఇంకా బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టాను. చేనుకి అన్నం పంపించాలి కదా, కొంచెం ఎక్కువే బియ్యం కడిగాను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి.